అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాకినాడ నగర ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్లో కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షుల్ని ఉదాహరించిన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఇలా రాష్ట్రంలో గోచరించి ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి ఈ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి యొక్క ప్రధాన అనుచరుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో మొత్తం దోపిడీ వ్యవస్థలకి మూల కారణమైన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాగే ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎలాంటి స్వేచ్ఛ లేకుండా మొత్తం అంతా జిల్లానంతా తోసుకున్న ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్ చేయటం, నా మీద నువ్వు పోటీ పెట్టాలి లేదా నువ్వు పోటీ చేయాలని అడగడం చాలా శోచనీయం. ఇది ఒక కాకి తిని ఒక అంశ, ఒక కాకి అంశకి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాలి గోటికి కూడా పనికిరాని యదవ సన్నాసి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు. వీడి మీద పోటీ చేయడానికి గాజు గ్లాసు గుర్తుతో పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదు. దీనికి నీ మీద పోటీ చేసి నిన్ను ఓడించడానికి ఒక సామాన్య కార్యకర్త, ఒక క్రియాశీలక సభ్యుడు, అంటే మాకు క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఒక సామాన్య కార్యకర్త, ఒక మహిళా కార్యకర్త సామాన్యుడిని పెట్టినా నిన్ను ఓడించగలుగుతావు. నువ్వు ఏదో ప్రకారాలు పలక్కో, అంటే నువ్వేదో సానుభూతి పొంది ఏదో డ్రామాలు చేద్దామని చెప్పేసి నువ్వు వేషాలు ఎత్తనేమో. నువ్వు అధికారం ఉపయోగించి నీ యొక్క అధికార దక్వంతో అలాగే నీ రౌడీజంతో నువ్వు చేసిన అవినీతి ప్రతీదీ కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం దోసుకున్నావు. ప్రతీదీ కూడా అంతా రెడీగా ఉంది నీ చిట్ట. మొట్టమొదట నీ ముఖ్యమంత్రికి నీ జిల్లా వచ్చినప్పుడు నీకు ముందు బడిక పూజ నీకు ఖచ్చితంగా అవుతుంది. నీకంత దమ్ము ధైర్యం ఉంటే మీరంత గొప్ప పార్టీ, మీరంత గొప్ప నాయకులు, గొప్ప సుపరిపాలన అందించారని అనుకుంటే ఎందుకు ముమ్మడివారంలో నేను ఇక్కడ పోటీ చేస్తాను. నువ్వు చంద్రశేఖర్ రెడ్డి నీకు హెచ్చరిస్తాను. నీవు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముమ్మడివారం వచ్చి పోటీ చేసి నా మీద గెలవమను. నువ్వు మా అధ్యక్షుడు ఛాలెంజ్ చేయడం కాదు, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ముమ్మడివారంలో మీ అవినీతి సామ్రాజ్యానికి అధిపతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నా మీద పోటీ పెట్టి ఇక్కడ గెలవండి. మీకు ఎంత దమ్ముంటే సిగ్గుమాల మాటలో, ఎదవ మాటలో, పనికిమాల మాటలో మాట్లాడేవనుకో నీకు బడిత పూజ తొందరలోనే ఉంది. ఎందుకంటే ఒక అభద్రతాభావంలోకి వచ్చారు మీ ముఖ్యమంత్రి గారు, నువ్వు ఒక అభద్రతాభావంలోకి వచ్చారు. ఖచ్చితంగా మీరు ఓడిపోతామని నిర్ణయం అయిపోయింది మీకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పిచ్చి పేలాపంలో పేలుతా ఉన్నారు. దీన్ని తగ్గించుకుంటే నీకు చాలా మంచిది. లేదంటే నీకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు 100కి 100 పాళ్ళు ఒక సామాన్య మామూలు జనసేన పార్టీ జన సైనికుడి చేతిలో నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, మా ముఖ్యమంత్రి గారు ఏదో గొప్ప అని చెప్పేసి అనుకున్నావేమో. మీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఛాలెంజ్ చేసి పోటీ చేయ నా మీద నీదేంటి, లేకపోతే నువ్వు నాకు క్షమార్పణ చెప్పాలి. నువ్వు ఎందుకు క్షమార్పణ చెప్పాలి? దేనికోసం క్షమార్పణ చెప్పాలి? నువ్వు ఆయన ఎక్కడ పోటీ చేయాలి నువ్వు చెప్పాలా? ఆయన ఏమన్నా నీకు ఆయన కాకినాడలో నేను పోటీ చేస్తానని చెప్పారా? ఎదవ మాటలు మాట్లాడటం మానేసి ఒళ్ళు దగ్గరెట్టుకొని పిచ్చి ప్రేలాపన ప్రేలకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నీకు చంద్రశేఖర్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాను. నా సవాళ్ళను నువ్వేమైనా స్వీకరిస్తే ఖచ్చితంగా నువ్వు చూసుకో. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముమ్మడివారంలోని నా మీద పోటీ పెట్టి నువ్వు గెలివిని ఎంత సత్తా ఉంటే ఓకేనా? ఛాలెంజ్ ఇది చూసుకో. కావాలి చంద్రశేఖర్ రెడ్డి ఒళ్ళు తగినట్టుగానే ఉండాలని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తూ తప్పుడు ప్రేలాపనలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మరొకసారి ఇలాంటి ఏదో మాటలు మాట్లాడితే నీకు లెంపకాలు తగులుతాయి. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్పి నీ పొద్దున ప్రజలే నీకు బుద్ధి చెప్పబోతున్నారు. దాని తర్వాత నువ్వు చేసిన అవినీతి సామ్రాజ్యాన్ని అంతా కూడా ఖచ్చితంగా బయటకు తీసి నువ్వు సంపాదించిన అవినీతి ప్రతి రూపాయిని కూడా ప్రజలకి ఖచ్చితంగా చూపించి నువ్వు చేసిన అవినీతిని చూపించి ఖచ్చితంగా నిన్ను జైలు పెట్టడం ఖాయం. నువ్వు దోచుకున్న డబ్బును అంతటినీ కూడా ప్రజా ధనం ఏదైతే ఉందో దాన్ని అన్యాయంగా దోచుకున్నది ప్రతి ఒక్కటి కూడా మీ ఎమ్మెల్యేలు కానీ, మీరు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కటి కూడా
ప్రజలకు చూపించి మీ మీద కేసులు ఎందుకు కట్టారని ప్రజలు బాధపడకుండా వీళ్ళు చేసింది అవినీతి, పూర్తిగా వీళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పిదం, అవినీతి చేశారని చూపించి మిమ్మల్ని అందరినీ కూడా శరసాలకు పంపడం ఖాయం. దానికి సిద్ధంగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్న జనసేన పార్టీ తరఫున మరొక్కసారి నీకు ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను. నువ్వు ఎలాంటి తప్పుడు ప్రణాళికలు తేలి మా అధ్యక్షుడిని నోరు బారేసుకుంటే మాత్రం నీకు మర్యాద ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.